చెప్పండి అమ్మా సార్. సుభాషిణి గారు, కట్ అయింది కట్టండి. సార్, చెప్పండి సార్. అది ఇప్పుడు మీరు మీరు అసలు ఒక్క విషయం, మీరు అసలు ఇంకా ఇంకా మీకు ఏదో చెయ్యాలని ఉందా? అంటే అంటే అది బయటికి తీసుకురావాలని అర్థం ఏమైనా మీ థాట్స్ ఉన్నాయి ఇంకాను? ఏంటి బయటకు అంటే మీ అమ్మాయి తీసుకురావాలని థాట్? మీరు చెప్పింది గుళ్ళో ఇక్కడ ఏంటో అంటున్నారు కదా, కిందనే ఉన్నాయో ఏదని. ఇప్పుడు మీ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, ఇంకా దాని మీదనైతే కనుక అది బయట ప్రజెంట్ పోతే కనుక మీ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు కదా అప్పుడు. ఏంది ప్రాబ్లం ఉంది అని? మా అమ్మాయికి హెల్త్ బాగుండట్లేదు, అది బయటకు తీసి పూజలు చేస్తే అప్పుడు మేము మామూలు లైఫ్ లోకి వెళ్ళిపోతామని మీరు అది చెప్పడం మేము జరిగింది కదా. అనుకున్నాం సార్, మేము అన్నింది కూడా ఆ రోజు కూర్చొని మాట్లాడడానికే కదా ఆ రోజు మేము మాట్లాడాలి. అనుకున్నారు. మాకు ఇప్పుడు కావాలని మేము ప్రస్తుతానికి అనలేదు. హ్యాపీగా వాళ్ళు మేము ఓకే. కూడా వచ్చి పూజ చేసుకుంటాం, కానీ మాకు వద్దు, వాళ్ళ గుడే బాగుండాలి, మంచిగా ఉండాలని మేము కోరుకున్నాం. కానీ మా మనసులో ఎప్పుడే కానీ మీతో కూడా ఆ విగ్రహాలు మేము తీసుకుపోతాం, ఆ గుడి మాదని మేము అన్నామా? కాదమ్మా, ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం దానివల్ల నిజంగా అధ్యాత్మం ఉందంటే నేనేమైనా అశ్విని స్వామి గారితో మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేయమంటారా మన స్టూడియోలో మీ ఇద్దరికి? ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తారు సార్? ఆయన ఆ గుడి జోలికే రావద్దన్నప్పుడు వదిలేసినాం మేము. ఇంకా వదిలేశారు మీరు ఇప్పుడు ఇంకా ఎట్టయితే ఏమైనా? ఇప్పుడు ప్రాబ్లం మాకే కదా అయ్యేది. ప్రాబ్లం నేను అయితే ఏంది? ఒకటి ఇప్పటి వరకు మేము ప్రాబ్లం చేసుకున్నాము. ప్రాబ్లం బాగుండాలని ఒక అందరికి. విషయం అమ్మా, ఇంక మీరు మీడియా వాళ్ళకి వెళ్లకుండా ఎటు వెళ్లకుండా మీరు పర్ఫెక్ట్ గా వస్తానంటే అంటే అంటే నేను ఇద్దరు వైపు మంచి కోరేవాడిని కాబట్టి వాళ్ళు అక్కడ ఏమన్నాయో ఏమన్నా తెలియదు. కానీ మీరేమనుకుంటున్నారు, ఆయన ఏమనుకుంటున్నారు అనేది ఫేస్ టు ఫేస్ మీకు ఒక సుహృత వాతావరణంలో గొడవలు లేకుండా నేను ఏర్పాటు చేస్తాను. ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేదాం. ఆయన ఏమన్నాడు ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూలో చూడండి. ఆయన ఏమన్నాడు? సార్ నేను చెప్పేది విన్నాను సార్, ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడేది కూడా మాట్లాడనివ్వండి సార్, ఒక్క నిమిషం సార్. నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా. చెప్పండి. ఇప్పుడు సంతోష్ గారిని నేను తప్పట్లేదు, ఆయన పాయింట్ ఆఫ్ లో ఆయన తీసుకొచ్చాడు, ఆయన పెట్టాడు, నేను దాని అనట్లేదు ఎవరిని. ఏంది ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? భవిత ఒక్కటే పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళమ్మ మీడియా దగ్గర మీ దగ్గర ఉండాలి దూరంగా, శ్రీనివాసులు వాళ్ళు వీళ్ళు ఉండకూడదు అన్నాడు. ఆమె ఏం చెప్పింది మీకు ఫస్ట్ నుంచి? మేమిద్దరం ఉంటేనే ఆ విగ్రహాలు బయటకు వస్తాయి, తీయగలము మేము అని చెప్పింది. అది మీరు అనుకుంటుంది కరెక్టేనా? అది కరెక్టే. ఇప్పుడు గత జన్మకు ఇప్పుడు సార్ నేను చెప్పింది పూర్తి చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి సార్. మీకు కూడా చెప్పాను సార్, ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తి పుట్టాడు. మీకే కాదు, ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పాం. ఫస్ట్ కూడా మీకు చెప్పాను, ఇంటర్వ్యూకి రాకముందు కూడా మీకు చెప్పాం. మీకు చెప్పలేదా మీ స్టూడియో మీ ఆఫీస్కి వచ్చినప్పుడు? మీరు అప్పుడు చెప్పారమ్మా అవన్నీ. అలాంటివన్నీ నేను నమ్మను కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు అలా నమ్మను కదా, అంత సీరియస్ నేను తీసుకొని చెప్పారు. ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆ రోజే మీకు చెప్పాను సార్, వాళ్ళిద్దరూ ఆ గత జన్మకు సంబంధించిన వాళ్ళిద్దరు ఉంటేనే ఏదో ఒక రోజు కలుస్తాము, ఏదో ఒక రోజు ఆ దేవుళ్ళే కలుపుతారు, దానికోసమే కాలం కోసమే మేము ఎదురు చూస్తున్నామని కూడా నీకు ఆ రోజే చెప్పాను. ఇది సార్ మాది జరిగింది, పాపకు గుర్తుండేది ఇదని చెప్పాను. అంతేకాని మేము ఇది చేస్తాం అది చేస్తాం మేము అనలేదు. వాళ్ళతో కూర్చొనే మీరు ఇప్పుడు ఎవరిని ఇప్పుడు శ్రీనివాస రెడ్డిని తీసుకొస్తారా, యాక్సిడెంట్ తీసుకుని నాకు అనవసరం అమ్మా. నాకు జాగ్రత్త ఆ రోజే మీకు చెప్పాను సార్, నాకు జాగ్రత్త పని లేదని మీకు ఆ రోజే చెప్పాను. ఓకే, అయితే ఒక విషయం, నేను అశ్విని స్వామి గారికి మాట్లాడతాను, ఆయన నేను చెప్తే వింటాడు. ఆయన రండి ఎదురు ఫేస్ టు ఫేస్ కూర్చోండి, ఏంటంటే మాట్లాడండి అసలు సబ్జెక్టులు. కానీ గొడవ లేకుండా ఈ మీడియా గొడవ లేకుండా వచ్చి మీరు ఫస్ట్ నాకు చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు నేను గొడవ కాదు, నేను ఒక్క విషయం నేను చెప్తున్నాను సార్, నేను మీడియా ముందర నేను మాట్లాడడానికి నేను రాలే. ఏది ఫస్ట్ వాళ్ళ అబ్బాయి ఫోన్ లేపినప్పుడు నేను వచ్చి మాట్లాడుకోవాలనుకుంటున్నానమ్మా మీ నాన్నగారితో. నేను చెప్పాను సార్, నేను చెప్పాను అన్నమాట. అమ్మా ఒక విషయం అది వదిలేయండి అమ్మా, ఇంకా ఇప్పుడు జరగాల్సి నేను చెప్తాను. మీరు అంటే పాప హెల్త్ కరెక్ట్గా ఉండట్లేదో, దీనివల్ల ఏంటంటే దానివల్ల నేను పిచ్చికుంటాను ఏదో చెప్పారు అప్పుడు. సో దాని గురించి ఉంటే కనుక ఇంకా అదేం లేకుండా మీరు ఫేస్ టు ఫేస్ నేను అశ్విని గారితో మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి ఆయన నేను చెప్తే కాదన్నారు, కానీ ఏదైనా మంచి జరుగుతుందంటే ఓకే ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి ట్రై చేసి మాట్లాడిద్దాం. ఆయన వద్దన్నప్పుడు మాకెందుకు సార్? అమ్మ నేను ఒప్పిస్తున్నాను కదమ్మా. అమ్మాయి ఒకటే ఉండాలి, ఎవరు ఉండకూడదు, పోలీసు వాళ్ళు ఉండాలి, మీడియా దగ్గర ఆమె ఉండాలి, అతను ఉండకూడదు అంటే అది కరెక్టా సార్? పోలీసులు ఉండకూడదా? పోలీసుల దగ్గర
గుంత తీసే కాడ భవిత ఉండాలి, నేనేమో మీడియా దగ్గర ఉండాలి, శ్రీనివాస్ గారు ఉండకూడదు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఒక విషయం ఏంటంటే, నేను చెప్పే ప్రకారం ఇప్పుడు ఏం మాట్లాడతానంటే, మీరు ఎవరిని తీసుకొస్తారు, ఇప్పుడు మీతో పాటు దీంట్లో ఉన్నారు, మీ అమ్మాయి, మీరు, కొంచెం యూనివర్సిటీ అనుకోండి, ఓకే, మీరు ముగ్గురు రండి, నేను ఈయన్ని ఒప్పిస్తాను, ఇంక మాట్లాడతాను, ఒప్పించి నన్ను స్టూడెంట్ కూర్చోబెడదాం, ఫేస్ టు ఫేస్ సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోండి, ఓకేనా. ఆయనకు కూడా చెప్తాను, అగ్రెసివ్ అవ్వద్దు, గొడవల తర్వాత ఒప్పుకొని చెప్తాను, మీరు ఎదురు కూర్చొని డిసైడ్ అవ్వండి, డిసైడ్ ఏం చేస్తానంటే డిసైడ్ చేసుకోండి, నేను అది చేయిస్తాను. మీకు అప్పుడు చెప్పింది నేను, మీరు చెప్పింది నేను పెడతాను పెట్టాను కాబట్టి ఎంత గొడవ కాబట్టి మీ గురించి నేను ఆలోచించి నేను ట్రై చేస్తాను. ఫెస్టివల్ మరి ఆ తర్వాత అది తవ్వకాల దాని కింద ఏమన్నా నాకు అనవసరం. మీ మధ్యలో ఏంటంటే ఈ అగ్గి రాజుకున్నది కూల్ అవ్వాలి. అది నాకు ఆయనకు సంబంధం లేదని ఆయన నోటు కూడా చెప్పమన్నాను సార్. ఓకే, ఆ తర్వాత మాట మీకు ఎలాగో వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ అనేది తేలుతాయి కదమ్మా. తేలను కదా సార్, ఒక మీడియా ముందరనే ఆయన చెప్పిన మాట వాళ్ళిద్దరికి సంబంధం లేని చెప్పమన్నాడు సార్. మాకు అది చాలు. ఆయన వద్దన్నాడు, మా గుడిజోళ్ళు మమ్మల్ని వదిలేయమ్మన్నాడు, నా మీద నింద పడిన తర్వాత పాప వద్దనుకునేది సార్. వద్దనుకుందైతే వద్దనుకుంటే వదిలేయండి, ఓకేనా. కాదు ఒక కూర్చున్నాం సార్, అయితే మీరు ఒకసారి కలపండి, మాకు నమ్మకం ఉంది, పాప కూడా ఇంకా బాగానే ఉంటుంది, లైఫ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది అంటే నేను ఆయనతో మాట్లాడతాను. అది ఏముందనేది మీరు మాట్లాడుకోండి అంతే. మా పాపను ముందుకు రాను, ఆయన వద్దన్నాడు. మార్నింగ్ కాల్ చేశారమ్మా అశ్విని గారు, ఎవరో ఫస్ట్ సౌజన్య వరకు మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళకి ఇచ్చారట. ఫస్ట్ సౌజన్యకి ఎవరికో ఇచ్చారట ఇంటర్వ్యూ. ఏమని? దీని గురించి ఫస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళకి ఇచ్చారట. అప్పుడు ఫస్ట్ లో అమ్మాయి నిన్న ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలి, జూమ్ రావాలి సార్ మీరు అనేసి, ఈరోజు 9 గంటలకు జూమ్ కలుపుతాను అన్నంట అమ్మాయి. ఎప్పుడు ఫస్ట్ సౌజన్యకు? ఏమో సౌజన్య ఎవరో చెప్పండి. ఏమని ఇచ్చాము? కాదమ్మా ఏమని ఇచ్చాము సార్? కాదమ్మా ఏమని ఇచ్చారని కాదు, ఇదే ఇష్యూ గురించి. ఇప్పుడు ఈ మధ్య అంతా ఈ మీడియాలో వచ్చిన ఫస్ట్ మీడియా అదంతా మీ ఇంటర్వ్యూ ఇచ్చిన అమ్మాయి సార్. నేను ఫస్ట్ ఇచ్చింది టీవీ 24 భక్తి ఛానల్ వాళ్ళు, మళ్ళీ తర్వాత వాళ్ళు రాలేదు. ఫస్ట్ మేలో ఇచ్చింది, ఎలక్షన్లు అయిపోయినాక రిలీజ్ చేసినాడు ఆయన. ఇంకా నేను వద్దమ్మా, నేను ఎవరి ముందుకు మీడియా ముందుకు రాదలుచుకోలేదు అని చెప్తే, లేదు సార్ కంట్రోల్ నోట్ ఇచ్చేయండి, ఆ ఛానల్ కూడా మేనేజ్మెంట్ జరుగుతుందంటే ఒక కంట్రోల్ ఇచ్చింది సార్, ఎవరికి ఇది లేకుండా కంట్రోల్ మీద ఇచ్చేయాలని 12 గంటలకు ఇచ్చేయని చెప్తాను. మీరు ఇప్పుడు చెప్తే కనుక నేను మాట్లాడతాను అశ్విని గారితో, మాట్లాడి ఆయన ఏమంటారో మీకు చెప్తాను. మీరు ఓకే అంటే, లేదు వదిలేయండి సార్, వద్దు ఇంకెవరికి అది వదిలేదాం. నేను మీ పాప ఏదో మైండ్లో పెట్టుకొని ఇంకా అలాగే ఇదైపోద్ది, మరి దీనివల్ల అమ్మాయి లైఫ్ ఇది అయిపోయింది, అక్కడ తగ్గుంటే బాగుండేది, అది చేయించేది బాగుండేది అని ఉంటే కనుక ఇంకా మా లైఫే కదా సార్, ఎటైతే అట్ అయింది, పాప లైఫే కదా సార్. సరే వెరీ గుడ్, ఓకే అమ్మా అయితే సరే వదిలేండి అయితే. మేము ఎప్పుడో వదిలేసాం సార్, ఆయన వదిలేమని ఎప్పుడో వదిలేసాడు. ఓకే రైట్ అమ్మా ఎప్పుడో వదిలేసాం సార్. సరేనమ్మా సరే అయితే జాగ్రత్తగా ఉండండి అయితే. ఓకే.